పీలేరు పులిచెర్ల మార్గ మధ్యంలో అక్రమంగా తరలిస్తున్న 13 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో సహా 2 వాహనాలు స్వాధీనం. ఇద్దరిని అరెస్టు చేసిన పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ ఫారెస్ట్ అధికారులు. పట్టుబడిన ఎర్రచందనం ముద్దాయిలు తిరుపతిలోని రుయా ఆసుపత్రి అంబులెన్స్ ప్రైవేటు వ్యాన్ డ్రైవర్లుగా గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. మేము ఎత్తుకోరాకుండా వచ్చినాం మీకోసం లేదు మేము తెచ్చుకుంటాం. మేము అట్లే వస్తాం. మైక్ పెట్టినారంటే ఎవరన్నా ఇక్కడ ఓకే సార్. నిన్నటి దినాన సాయంకాలం రాబడిన సమాచారం మేరకు కొన్ని వెహికల్స్లో ఎర్రచందనం ఇక్కడి నుంచి పులిచెర్ల మీదుగా పులిచెర్ల పొంగనూరు మీదుగా బెంగళూరుకి ఎర్రచందనం తరలించబడుతుందనే సమాచారంతో స్టాఫ్ అందరూ రోడ్స్ కాయడం జరిగింది. దీంట్లో 2 వెహికల్స్లో మొట్టమొదట ఒక వెహికల్, ఒకటి ట్రాన్స్పోర్ట్ వెహికల్, దాంట్లో ఒకటి సడన్గా దాంట్లో వచ్చి ఆగింది. దాన్ని మన సిబ్బంది ఆపడం జరిగింది. దాంట్లో నుంచి సిబ్బందిని చూడగానే వెహికల్లో ఉండే ఒకతను దూకి పారిపోవడం జరిగింది. ఆ వెహికల్ని చెక్ చేస్తుండగానే వెంటనే మరి వెనక ఇంకొక వెహికల్ దూరాన్ని వచ్చి ఆగింది. అది చెక్ చేస్తున్నారని తెలిసి మన స్టాఫ్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి ఆ వెహికల్ని కూడా గమనించినప్పుడు దాంట్లో కూడా ఎర్రచందనం లాగ్స్ ఉన్నాయి. ఈ 2 వెహికల్స్లో ఎర్రచందనం లాగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ లోడ్ చేసుకొని మరి ఇంకొక దారిలో ఇంకొక పాయింట్లో ఎర్రచందనం లోడ్ చేసుకొని బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ చేయాల్సినది వీళ్ళది నెట్వర్క్ వాస్తవంగా. కాకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రుయా హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు, తిరుపతికి చెందిన వాళ్ళు. దీంట్లో ఒక మెయిన్ ముద్దాయి ఒకతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ ఎర్రచందనం ముఖ్యంగా పక్కన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వేరే పేరు చెప్పి ఆ వెహికల్స్ తీసుకుని వచ్చి ట్రాన్స్పోర్ట్ చేయడం, ఎర్రచందనంకి ఉపయోగించడం అనేది జరిగింది. ఇది సామాన్యంగా వీళ్ళు రుయా హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఎర్రచందనం మీద దీంట్లో దుర్బుద్ధి పుట్టి ఎర్రచందనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో 2 వెహికల్స్ దాదాపు 7 లక్షల రూపాయలు విలువ చేస్తాయి. పట్టుబడిన ఎర్రచందనం దాదాపు 200 కేజీలు దాకా ఉంది. ఇది 6 లక్షల రూపాయల దాకా విలువ చేస్తుంది. మొత్తం పట్టుబడిన ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వెహికల్స్ అంతా కలిపి 13 లక్షలు విలువ చేస్తుంది.